ఆదిలాబాద్లో రియల్టర్లు రెచ్చిపోయారు. ఏకంగా ఈడీ ఆధీనంలో ఉన్న ప్రభుత్వ ఆస్తులనే కొల్లగొట్టేందుకు యత్నించారు. భుక్తాపూర్లో 2.09 ఎకరాల భూమిని ఎస్బీఐలో తాకట్టు పెట్టి రుణం తీసుకున్నారు మనోజ్ అగర్వాల్. అయితే రుణం తిరిగి చెల్లించకపోవడంతో భూమిని స్వాధీనం చేసుకుంది. మనోజ్ కుమార్ ఆర్థిక నేరాల కారణంగా బ్యాంకు తాకట్లో ఉన్న భూమి ఈడీ అటాచ్మెంట్ కి వెళ్లింది. 2013లో మనోజ్ కుమార్ అగర్వాల్ ఈ భూమిని డబుల్ రిజిస్ట్రేషన్ చేశాడు. మొదటిగా జీపీఏ ద్వారా పూనం వ్యాస్ కు, సేల్ డీడ్ ద్వారా అనుపమ్ వ్యాస్ కు విక్రయించాడు. పూనం వ్యాస్ అనుపమ్ వ్యాస్ నుంచి భూమి ఆక్రమించాలని భూమాఫియాతో రమేష్ శర్మ, అతని అనుచరులు కుమ్మక్కయ్యారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు 10 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. భుక్తాపూర్ విలేజ్ శివార్ రణదేవనగర్ ఇప్పుడు లొకాలిటీ అక్కడ 2.9 ఎకర్స్ ల్యాండ్ ఈడీ స్వాధీనంలో ఉన్నది. అది అంతకుముందు 2010 సంవత్సరంలో ఆ ల్యాండ్ను మనోజ్ అగర్వాల్ అనే వ్యక్తి తన ఆయిల్ మిల్ తన అవసరాల గురించి ఎస్బీఐకి మార్టిగేజ్ చేసి ల్యాండ్ మార్టిగేజ్ చేసిన తర్వాత లోన్ తీసుకోవడం జరిగింది. అతడు ఆ లోన్ పేమెంట్ చేయనందువల్ల ఎస్బీఐ మార్టిగేజ్ రూల్స్ ప్రకారం వాళ్ళు స్వాధీనం తీసుకున్నారు.